ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 10 ఏళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వరంగల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్తో భేటీ అయ్యారు కడియం. కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ముస్లింలను ఉగ్రవాదులుగా ముద్రవేసి మసీదులను కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ భావజాలం కలిగిన కాంగ్రెస్ కు వామపక్షాలు మద్దతివ్వాలన్నారు. ఎన్నికల్లో కడియం కావ్య గెలుపుకు సహకరించాలని కోరారు కడియం శ్రీహరి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నది. గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూలగొడుతూ ప్రతిపక్షాలను లొంగదీసుకుంటూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తున్నది. దళిత వర్గాలు, ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు, మహిళలు, బీసీలు అందరూ కూడా ఒక భరోసాతో బ్రతికే వాతావరణం లేకుండా చేస్తున్నారు. వామపక్ష భావజాలాన్ని అణిచివేస్తూ, అంబేద్కర్ భావజాలాన్ని కూడా అణిచివేస్తూ మనుధర్మాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిమ్స్ను టెర్రరిస్టుగా ముద్ర వేస్తూ మసీదులను కూలగొడుతున్నాయి బుల్డోజర్లతో. కులగణన చేసి బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీకి ముందుకు రావడం లేదు. బీసీలను అణచివేస్తున్నారు. మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము దళిత వ్యతిరేక, ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బీసీ వ్యతిరేక లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇవాళ వామపక్ష భావజాలాలు కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలు, అంబేద్కర్ భావజాలం కలిగిన మేధావులు, అంబేద్కరైట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. స్థానికంగా ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి భారతదేశ లౌకికవాదము ప్రమాదంలో ఉన్నదని గుర్తించి మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, లౌకికవాదాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోని ఇవాళందరూ కూడా ఇండియా కూటమి పేరుతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.